హాయ్ హలో హౌ ఆర్ యూ అండి. వెల్కమ్ టు జీవీఆర్ రూట్స్ అండ్ రెసిపీస్. ఈరోజు ఎంతో ఎంతో టేస్టీగా ఉండేటువంటి బచ్చల కూర పప్పు చూద్దామండి. సో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటిది అనమాట. ఎప్పుడు హెల్త్ బెనిఫిట్స్ అంటారేంటండి అంటారా? మరి మన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ నుంచి వచ్చేవన్నీ కూడా న్యాచురల్వి, ఎంతో న్యూట్రియంట్ వాల్యూస్ ఉన్నవి కదండి. బచ్చల కూర అనేది అల్టిమేట్ అండి. దాంట్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. ఇకపోతే ఈ పప్పు మంచి ప్రోటీన్ కదండి. సో దీంట్లో మనం బచ్చల కూర వేసుకున్నామంటే సూపర్ టేస్ట్ అండి. బచ్చల కూర అనేది జుట్టు ఊడడాన్ని తగ్గిస్తుంది, స్కిన్కి ఎంతో మంచిది. అలాగే దీంట్లో మనకి ఇమ్యూనిటీ అనేది కూడా బాగా ఇంక్రీజ్ చేస్తుందండి. ఎవరికైతే కాల్షియం డెఫిషియన్సీ ఉంటుందో, మెగ్నీషియం డెఫిషియన్సీ ఉంటుందో వాటిని అన్నింటినీ కూడా ఇంక్రీజ్ చేయడానికి, ఇమ్యూన్ సిస్టమ్ని ఇంక్రీజ్ చేయడానికి, ఫైబర్ కంటెంట్ అవన్నీ కూడా పెరగడానికి బచ్చల కూర చాలా యూజ్ అవుతుందండి. చూశారు కదా, పప్పుని ముందుగా నానబెట్టుకొని పసుపు వేసుకొని కడుక్కొని, సో దాంట్లో పసుపు వేసేసి సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఈ బచ్చల కూర వేసుకుందామండి. ఈ బచ్చల కూరని ముందుగానే కడిగి పెట్టుకొని బుట్టకేసుకొని ఆ తర్వాత నెమ్మదిగా సన్నగా కట్ చేసుకోవాలండి. లేదు అని అంటే ఆకులుగా ఉంటే కూడా మనకు తినేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. సన్నగా తరిగేసుకొని ఆ విధంగా మనం పెట్టేసుకుందాము. కుక్కర్తో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ కుక్కర్ విజిల్ వేసేటప్పుడు మాత్రం ఆ విజిల్ని క్లీన్ చేసుకొని చక్కగా సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకుందాము. ఒక పెద్ద సైజు ఆనియన్ ఒకటి, అలాగే మిర్చి, కరివేపాకు వేసుకుంటున్నాను. చూసారు కదా, పప్పు కొద్దిగా నానితేనే బాగుంటుందని ఒక హాఫ్ అన్ అవర్ బిఫోరే మనం నానబెట్టేసుకుందాం. అలా మంచిగా మూత పెట్టేసుకుందామండి. నేను అవే వేసుకొని ముందు 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటాను. చూసారా, మరి ఫుల్గా కాకుండా కొంచెం మీడియం సైజులోనే కుక్కర్కి తగ్గట్టుగా పెట్టుకుంటే సరిపోతుందండి మంట. దానికి కావాల్సినంత చింతపండు అనేది ఈ విధంగా ముందే నానబెట్టుకొని దాన్ని పులుసు తీసి పెట్టుకుంటాను. ఎందుకో అండి, చింతపండు నేను పప్పుతో వేస్తే ఉడకట్లేదండి. అందుకే ఈసారి ఈ విధంగానే ట్రై చేశాను. బెస్ట్ ఏదైతే ఉంటుందో అదే మీకు చెప్దామని చెప్పి ఇలా చేస్తున్నాను అనమాట. ముందే చింతపండు వేసుకుంటే పప్పు ఉడకట్లేదండి నాకైతే మాత్రం. చూసారా, మంచిగా 3 విజిల్లకి ఎంత బాగా ఉడికిపోయిందో. సో ఇప్పుడు చింతపులుసు పోసేసుకొని ఉప్పు కారం కూడా వేసేసుకొని మళ్ళీ ఇంకొక విజిల్ పెట్టుకుంటే సరిపోతుందండి హ్యాపీగా. చూసారా, కొద్దిగా పలుకుంది కదా పప్పు. ఇప్పుడు నేను ఉప్పు కారం వేసేసుకుంటున్నాను. చింతపండు నానబెట్టుకున్న చింతపండు ఆ పులుసు కూడా వేసేసుకుంటున్నాను. సరిపోతుందండి. పప్పు మరీ గట్టిగా ఉన్నా బాగుండదండి, కాబట్టి కొంచెం లూజ్గానే చేస్తాను నేనైతే. సో కల్లుప్పు, కారము, చింతపండు కూడా వేసుకున్నాం కదండి. ఇప్పుడు ప్రాబ్లం లేదండి. ఇప్పుడు ఆల్రెడీ ఉడికిపోయిన పప్పు కాబట్టి ఒక విజిల్ వేస్తే చక్కగా సరిపోతుంది. చూసారా, ఉడికిపోయింది. ఒక విజిల్కి తీసేసాను నేను. చూడండి, చక్కగా ఉంది కదా. ఇప్పుడు మంచిగా తాలింపు పెట్టేసుకుందాం. పిల్లలకి ఈ ఆకుకూర పప్పులు అనేవి చేసి పెట్టండి. ఆకుకూర కంటెంట్ ఎక్కువగానే ఉండాలండి. ఆకుకూర పప్పులో కొంచెం ఆకుకూర కంటెంట్ ఉంటేనే బాగుంటుంది. చాలామంది ఏంటంటే పేరుకు నామమాత్రంగా చేస్తారు. అట్లా కాదండి, కొంచెం మంచిగానే వేయండి, ఏమీ కాదు. ఎందుకంటే వాళ్ళకి అన్నీ తినిపించే బాధ్యత తల్లులుగా మందేనండి. మరి ఏం చేస్తాను చెప్పండి. ఈ జనరేషన్ అందరూ పిజ్జాలు, బర్గర్లు అంటే కాదు, కానీ ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి ఇష్టమయ్యేటట్టుగా మంచి టేస్ట్తో చేసి పెడితే హ్యాపీగా తింటారు. తినకపోతే ఒకటి 4 మొట్టకాయలు వేసినా తినిపించాల్సిన బాధ్యత మనదేనండి. లేకపోతే వాళ్ళకి ఏమన్నా అయితే మనమే కదండి సఫర్ అయ్యేది. కాబట్టి అరిచో లేకపోతే బుజ్జగించో ఒక 4 ముద్దలు పెట్టాలి. అలా కాకుండా అన్నీ అలవాటు చేయండి. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఈ జనరేషన్ పిల్లగాళ్ళు అలాగే ఉన్నారు. వామటి గింజలు చూసారా. సో మంచి హెల్త్ బెనిఫిట్ ఉండే వామటి గింజలు వేసుకుంటున్నానండి. ఇది పంట కింద పడితే చాలా మంచిగా ఉంటాయన్నమాట. చూపించడానికి ఎక్కువ తీసుకున్నాను. నేను కొన్ని వేసుకుంటాను, ఒక స్పూన్ మందం. ఇక మనకి మామూలైనటువంటి తాలింపు గింజలు వేసుకుందామండి. 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. కొంచెం చిలుపుకొని. ఆయిల్ తక్కువగా ఉంటేనే బాగుంటుందండి. ఎంతవరకు అయితే అంతవరకు తగ్గించుకోవడం మంచిదండి. ఈ రోజుల్లో దొరికే ఆయిల్ అన్నీ ఏది నమ్మకటానికి లేదండి. అందరూ మా ఆయిల్ మంచిది అంటారు, కానీ ఏదైనా తక్కువ వేసుకోవడం బెటరు. సో కరివేపాకు, తాలింపు గింజలు, మామిడి గింజలు అన్నీ వేసేసుకుందాము. దోరగా వేయించేసుకొని కొద్దిగా పసుపు, కొద్దిగా ఇంగు వేసుకుంటున్నాను. మామిడి గింజలు చూసారా, అవన్నమాట.
బాగుంటాయండి, మీరు ట్రై చేయండి. కాకపోతే మా సూపర్ మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత ఏం చేస్తారంటే దాన్ని మంచిగా చెరుక్కోండి. లేదంటే నానబెట్టేసుకొని ఒకసారి గాలిచ్చుకోండి. దాంట్లో మంచి ఇసుక మాత్రం చాలా ఉంటుందండి. ఎందుకంటే మరి వాళ్ళు తీసేటప్పుడే ఆ ఇసుక యాడ్ అయిపోతుందేమో, దాన్ని మాత్రం ఇసుక బాగుంటుంది, నమ్మొద్దు. వాళ్ళు ఏం బాగు చేయరు, మనమే బాగు చేసుకొని ఒక సీసాకు పోసేసుకుంటే ఈ విధంగా తాలింపుల్లో వేసుకోవచ్చు. అదనమాట. ఇంగువ వేసేసుకున్నామంటే మంచి టేస్టీగా ఉంటుందన్నమాట. ఇంగువ ఎందుకు వేసుకుంటారో తెలుసా? మనము ఈ పప్పు అనేది తిన్నప్పుడు ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ కదా, అరుగుదలకి కానీ లేకపోతే తొందరగా జీర్ణం అవ్వడానికి, కడుపు నొప్పి రాకుండా ఉండడానికి వేసుకుంటాం అనమాట. కొద్దిగా పసుపు వేసుకుందాం, ఫైనల్ టచ్. సో దీన్నంతా కూడా మంచిగా పప్పులో వేసేసుకుందాం. నేను ముందు పప్పును దీంట్లోకి వేసుకుంటున్నాను. తాలింపు బాగా దానికి పట్టేస్తుంది అనమాట. ఆ స్మెల్ అది ఎంత బాగుంటుందో తాలింపు స్మెల్ అండి. మగ్గిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం. పప్పుని ఆ విధంగా నేను పోస్తున్నాను, సరిపడినంత పోసుకొని మిగతాది మళ్ళీ దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటా. చూసారా ఎంతో టేస్టీగా ఉండే బచ్చల కూర పప్పు అండి, సూపర్ ఉంటుందండి. చపాతీలే, పూరీలే, అన్నమే ఏదైనా చక్కగా వేసుకొని తినొచ్చు. మరింత బాగా వేసుకొని తినండి, మంచి హెల్త్ బెనిఫిట్ పొందండి. థ్యాంక్ యూ.